పక్కన హర్యానా కాశ్మీర్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. 18వ తారీఖు నుంచి కాశ్మీర్ అయితే వచ్చే నెల 1వ తారీఖున హర్యానా ఎన్నికలు. భారతీయ జనతా పార్టీ 2 చోట్ల ఓడిపోతుందన్నటువంటి సందేహమే ఉంది. 2 చోట్ల అక్కడ హర్యానాలో రైతుల ఉద్యమాలు, కాశ్మీర్లో వచ్చేటప్పటికి లోకల్గా కాంగ్రెస్ కూటమి జట్టు కట్టడం, దాంతోపాటుగా కాశ్మీర్లో ఎప్పుడు కూడా లోయలో అయితేనేమో కాంగ్రెస్కి ప్రాంతీయ పక్షాలకి, జమ్మూలోనేమో భారతీయ జనతా పార్టీకి పట్టుంటుంది అన్నటువంటిది తెలిసిందే. ఇప్పుడు తాజాగా చూస్తే కొన్ని పాజిటివ్ సంకేతాలు. ఒకటి, గీతా సోరెన్ వచ్చి భారతీయ జనతా పార్టీలో చేరారు, చెంపై సోరెన్ వచ్చి భారతీయ జనతా పార్టీలో చేరారు, బాబులాల్ మరాండి ఇప్పుడు మంచి దూకుడు మీద ఉన్నారు. అదే సందర్భంలో ఛత్తీస్గఢ్లో మొన్న ఈ మధ్యన ఎలక్షన్స్ ముందు ద్రౌపది ముర్ముని తీవ్రంగా అవమానిస్తూ మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ. దాని పర్యవసానం ఛత్తీస్గఢ్లో అస్సలు గెలవదు భారతీయ జనతా పార్టీ అనుకున్నటువంటిది కాస్త 15-20 కూడా రావడం కష్టం అనుకున్నది. అన్ని ఛానళ్ళు కూడా ఫెయిల్ అయింది, అన్ని సర్వేలు కూడా ఫెయిల్ అయ్యి ఛత్తీస్గఢ్లో కూడా భారతీయ జనతా పార్టీ అధికారులకు. ఇప్పుడు హర్యానాలో కూడా ద్రౌపది ముర్ముని తీవ్రంగా ఇన్సల్ట్ చేయడం, అది పెద్ద చర్చకి తావిచ్చింది గిరిజనుల్లో. మరొకవైపున బీజేపీకి ఏజేఎస్యు కలవడం అన్నటువంటిది మరొక కీలకమైనటువంటి అంశమైంది. వీటన్నిటికీ తోడుగా ఎవరైతే ఇంతకుముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రికి సంబంధించిన మనీ ఫ్లో చేయగలిగినటువంటి కాంగ్రెస్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రిని మీదన ఈడీ రైట్స్ అన్నటువంటి పరిణామాల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఏమైనా గెలుస్తుందా చూడాల్సి ఉంది.